ఈ మధ్య క్రైమ్ కామెడీ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో మేకర్స్ కూడా ఇదే జోనర్లో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అలా రీసెంట్గా టాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమానే బాబా బాబా బ్లాక్ షీప్. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దోనెపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గన్స్ గోల్డ్ హంట్ కాన్సెప్ట్తో ఒక్క రోజులోనే 6 జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మేఘాలయలో జరుగుతోంది. ఈ క్రమంలోనే మేఘాలయ సీఎం కన్రాడ్ కే సంగ్మా ఈ మూవీ టీంను కలవడం సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్గా మారింది. అందులోనూ ఎప్పుడూ వర్షం పడుతూ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే సోహ్రీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండడం ఇప్పుడు ఫిలిం సిటీలో హాట్ టాపిక్ అవుతోంది. బాబా బాబా బ్లాక్ షీప్ సినిమా షూటింగ్ ప్రస్తుతం మేఘాలయలో జరుగుతోంది. అందులోనూ మేఘాలయలో మొత్తం షూటింగ్ జరుపుకుంటున్న తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం. అయితే ఈ మూవీ షూటింగ్ విశేషాలను తాజాగా ప్రొడ్యూసర్ వేణు మీడియాతో పంచుకున్నాడు. తన సినిమా కథ మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియాలో సాగుతుంది కాబట్టి మేఘాలయను ఎంచుకున్నామంటూ చెప్పాడు ఈయన. తన కథలోనే ఓ బ్యూటీ ఉందని, జలపాతాలు కొండలు అందమైన ప్రదేశాల్లో సాగే కథ కావడంతో ఎన్నో చోట్ల రెక్కీ చేసి మేఘాలయనే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని ఇక్కడ ఫిక్స్ అయ్యామంటూ చెప్పుకొచ్చారు ఈయన. అంతేకాదు ఎప్పుడూ వర్షం కురుస్తూ ఉండే సోహ్రాలో కూడా తన సినిమా షూటింగ్ చేసినట్టు చెప్పుకొచ్చాడు వేణు. వర్షం కారణంగా సోహ్రాలో షూటింగ్ చాలా కష్టమైందని, అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే షూటింగ్కు కావలసిన లైటింగ్ వచ్చేదని, అయినా కానీ ఆ ఇబ్బందిని ఓపికతో అధిగమించి మరీ షూటింగ్ చేశామంటూ వేణు వివరించాడు. తన సినిమా తప్పకుండా మన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.